వెల్కమ్ టు 100 టీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబేద్కర్ కూడలి వద్ద తెలంగాణ జనసమితి మండల పార్టీ అధ్యక్షులు నేలవేణి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి తెలంగాణ జనసమితి పార్టీ జిల్లా అధ్యక్షులు మోరే గణేష్, సిపిఐ మండల కార్యదర్శి, జిల్లా కార్యవర్గ సభ్యులు పిట్టల సమ్మయ్య విచ్చేసి మాట్లాడుతూ మొలంగూరు గ్రామ శివారులోని సర్వే నెంబర్ 703 గల ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన ప్రభుత్వ భూమిని కొందరు కబ్జాదారులు ఆక్రమించారని దాదాపు 8 నెలలుగా తెలంగాణ జనసమితి పార్టీ ఇతర సంఘాలను కలుపుకొని అనేక పోరాటాలు, ఉద్యమాలు, నిరసనలు నిరాహార దీక్షలు, ముట్టడి కార్యక్రమాల ద్వారా నిరసన వ్యక్తం చేయడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ డిపిఓ ఎంఆర్ఓ పూర్తి విచారణ చేపట్టి నివేదిక రిపోర్టు అందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎంఆర్ఓ స్పందించి భౌతికంగా తనిఖీ చేసి గుర్తించిన హద్దురాలను అట్టి భూమిని పరిశీలించారు. కానీ జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి దాదాపు 20 రోజులుగా స్పందించకుండా కాలయాపన చేస్తూ నిర్లక్ష్యం వహించడంతో నిరసన తెలిపారు. ఇకనైనా అధికారి స్పందించినట్లయితే రానున్న రోజుల్లో అన్ని పార్టీలను, సంఘాలను కలుపుకుని గూడు లేని నిరుపేదలకు 100 గుడిసెలు వేసి ఇప్పిస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జన సమితి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నిరుపేదలకు ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలి. చేయకపోతే ఇదివరకు ఈ సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసినా గానీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు సిపిఐ అన్ని మిత్రపక్షాల పక్షాన ఖచ్చితంగా మేము ముందుండి రాబోయే రోజుల్లో దీన్ని స్పందించకుంటే సిపిఐ పక్షాన మేము భారీ ఎత్తున చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క నిరుపేదకు ఖచ్చితంగా ఈ మండలంలోని ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేలా అధికారులు స్పందించి వాటిని పట్టించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మొలంగూరు శివారు సర్వే నెంబర్ 703 ప్రభుత్వ భూమి 16 ఎకరాల 32 గంటల భూమి ఆక్రమణకు గురైందని కబ్జాదారులు యథేచ్ఛగా అందులో రియల్ ఎస్టేట్ కొట్టంలో నిర్మించుకొని కాలయాపన చేస్తున్నారు. ఇటు విషయంలో దాదాపు 8 నెలల నుండి తెలంగాణ జనసమితి పక్షాన అనేక పోరాటాలు, ఉద్యమాలు, నిరసనలు, నిరాహార దీక్షలు, ముట్టడి కార్యక్రమాలు, వినూత్న రీతిలో అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ అధికారులు ఇంకా చలించడం లేదు. ప్రభుత్వ భూమి కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా అని మేము తెలంగాణ జనసమితి సిపిఐ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే కలెక్టర్ గారు స్పందించి ఎంఆర్ఓ గారికి, డిపిఓ గారికి జేఎన్టీగా ఎంక్వైరీ చేసి నివేదిక ఇవ్వండి. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన భూమి కనుక, నిరుపేదలకు సంబంధించిన భూమి కనుక వాళ్ళకు ఇళ్ల స్థలాలకు అక్కడికత్తే లేని వారికి అందులో ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే దానికి కృషి చేస్తామని ఎంఆర్ఓ గారు కూడా స్పందించినప్పటికీ డిపిఓ గారు ఏ మాత్రం చలన లేకుండా దాదాపు కొన్ని నెలల పాటు కాలయాపన చేస్తున్నారు. ఇది మీకు మంచి తరుణం కాదు. రానున్న తరుణంలో మీరు స్పందించి వెంటనే మొలంగూరు గ్రామానికి విచ్చేసి అటు సర్వే నంబర్లో భూమిని ఆక్రమించిన భూమిని షెడ్లను తొలగించినట్లయితే సిపిఐ తెలంగాణ జనసమితి పార్టీ కాదు అనేక పార్టీలను కలుపుకొని ఏకమై ఇంకా ఉద్యమాలను ఉధృతం చేస్తాం. అవసరమైతే ఎంతటి పోరాటాలకైనా సిద్ధమవుతామని మేము ప్రభుత్వాన్ని మరియు అధికారులను హెచ్చరిస్తున్నాం. మోరే గణేష్, టీజేఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు.